నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణ హయ్యర్పేటలోని ఎలిమెంటరీ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయవద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన స్థానికులు పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఆధ్యాత్మిక ప్రవచన నిధి వద్దిపత్తి పద్మాకర్కి తెనాలిలో ఘన స్వాగతం లభించింది. తెనాలిలో జరుగుతున్న అష్టాదర శతకోటి శ్రీరామనామ పారాయణ పూర్ణాహుతి మహోత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ఆలయం యొక్క విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాలయంలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అధికారులు ఘనంగా స్వాగతం సత్కారాలు చేశారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త వద్దిపత్తి పద్మాకర్ మాట్లాడుతూ తెలిసి గాని తెలియక గాని రామనామం స్మరిస్తే జీవితం ధన్యమవుతుందని అన్నారు. అన్నిట్లో రామనామం ఉంటుందని రామనామం జపిస్తూ నరులు వైకుంఠం వెళ్లారన్నారు. 108 కోట్ల జపం చేయాలి అనే ఆలోచన రావటమే అదృష్టమని చెప్పారు. అనేక కార్యక్రమాలు ఉన్నా రామనామం కార్యక్రమం అంటేనే తన ఆరోగ్యం ఎలా ఉన్నా రావాలని వచ్చినట్లు తెలిపారు. కలియుగాంతం వరకు పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిత్య పూజలు జరుగుతాయని తెలిపారు. అని 4 సార్లు క్రియాపదంలో రామశబ్దం వాడారు. అడవిలో తిరుగుదాం, బంగారం అపహరిద్దాం, నదిని దాటుదాం, దానివల్ల భయం ఉండదు. నదీంతరామహ, నదిని దాటుదాం, అందులో రామభావం ఉంది. నా భయం స్మరామహ, స్మరామహ అంటే భయాన్ని ఇంకా స్మరించడం అంటే భయం ఉండదు. అందులో స్మరామహ అనే క్రియాపదంలో కూడా రామభావం ఉంది. ఇలా తెలియక క్రియాపదంలో కూడా రామ రామ అన్నంత మాత్రం చేత నలుగురు వైకుంఠానికి వెళ్ళారు అని పరాశర సమయంలో అద్భుతమైన రామ నామస్మరణ అంత గొప్పది. అందులో ఇదేమో పంచముఖ హనుమంతుడి ఆలయం 200 సంవత్సరాల క్రితం ప్రతిష్టపడిన గొప్ప ఆలయం. ఈ ఆలయంలో 108 కోట్ల రామనామ జపం చేయాలనే సంకల్పం రావడమే ఒక అదృష్టం. అది కూర్చోవడం అంటే మాటలు కాదు. ఇవాళ నామకోటి రాయాలంటే ఒక వ్యక్తికి వాడి జీవితం సరిపడదు. అటువంటి 108 కోట్ల జపం చేశారు. ఆ శుభ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రీ రుక్మిణీ కళ్యాణాన్ని కూడా ఇవాళ ప్రవచన రూపంలో నిర్వహిస్తున్నారు. నిజానికి నేను మరోదాన్ని కాశీలో ఉంటే రాత్రి వచ్చాను. కొంచెం తలుపు చేసి గంగ ముక్కుల్లోకి వెళ్ళి అలసిపోయి కొంచెం త్వరగా వచ్చి పూట రాలేనేమో అనుకున్నారు. కానీ రామనామస్మరణ భక్తితో చేస్తూ ఉంటే ఎలా ఉన్నా వెళ్ళాలి, ఆగకూడదనే ఉద్దేశంతో వాడికి శ్రమ చేసుకొచ్చాను. సమాజంలో ప్రతి మహిళ ఉన్నత స్థితికి రావాలంటే మహిళా చైతన్యం తప్పనిసరని బ్యాంకులను అలంబనగా చేసుకుని ప్రతి మహిళ ఆర్థిక పురోగతి సాధించేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ చేయూతనిస్తుందని డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బి ప్రభు అన్నారు. స్థానిక మారిస్పేటలోని స్టేట్ బ్యాంక్ శాఖ నందు మంగళవారం సాయంత్రం జరిగిన టౌన్ హాల్ మీటింగ్ లో డ్వాక్రా గ్రూప్ మహిళల చెక్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. డీజీఎం కృష్ణకుమార్ బి ప్రభు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మహిళల ప్రతి అడుగులో ఆర్థిక చైతన్యం స్టేట్ బ్యాంక్ తోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా గ్రూప్ మహిళలకు 10 కోట్ల రుణాలను ప్రాంతీయ స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ మరియు మార్స్పేట శాఖాధిపతి మల్లికార్జునరావు, చీఫ్ మేనేజర్ వెంకటేశ్వరరావుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. మార్కెటింగ్ మేనేజర్ కల్లా శ్రీనివాసరావు కార్యక్రమాన్ని నిర్వహించగా బ్యాంక్ అధికారి స్నేహలత వందన సమర్పణ చేశారు. మార్స్పేట స్టేట్ బ్యాంక్ శాఖ సిబ్బంది, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. I am DGM BNO, State Bank of India Administrative Office, Guntur.
Really happy to come over here in Mauricepet branch where we are holding this interaction of all the women beneficiaries of SHG groups. Today the bank is distributing 10 crores of SHG loans and the beneficiaries are 35 groups, SHG groups in and around this Tenali. So it's a very happy occasion, and as State Bank of India has been doing it from the very long last few years, we have been financing to the women beneficiaries through SHG, and as has been pointed out here, to the individual beneficiaries also the bank is extending the financial support for their upliftment through the product called the Swayam Siddha. And I am very happy to say that the Tenali region is doing good in this particular aspect. And again, this Mauricepet branch also is contributing to the upliftment of the women beneficiaries in this particular area. Maximum 20 లక్షలు చేసినా కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈచ్ ఇండివిజువల్ మెంబర్ ఎంతమంది అయితే ఇండివిజువల్స్ ఉంటారో మ్యాక్సిమం 10 మందికి మనం ఇండివిజువల్గా స్వయం సిద్ధాలో లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్వయం సిద్ధ అనేది ఏంటంటే మీరు ఏ వ్యాపారం పెట్టుకోవాలన్నా కూడా ఏ వ్యాపారం గేదెలు పెట్టుకోవచ్చు, ఇంకేదైనా ఇండివిజువల్ బిజినెస్ ఏదన్నా మీ ఇండివిజువల్ కెపాసిటీకి మీకు ఏ బిజినెస్ పెట్టుకోవాలంటే ఆ బిజినెస్ పెట్టుకోవడానికి వస్తే మీకు ఇండివిజువల్గా మేము ఫైనాన్స్ చేస్తాం. సో ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా అవైల్ చేసుకోవాలి. ప్రతి గ్రూప్ మెంబరు, ప్రతి ఒక్క ఇండివిజువల్ మెంబరు మీరు అవైల్ చేసుకోవాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. దానికి ఏపీఎంస్ కానీ సీసీలు కానీ కూడా మాకు సహకరించాలి. గ్రూప్ మెంబర్స్కి ఇది ఇంకా ఎవరన్నా రానోళ్ళు ఉంటే మీకు చెప్పి మనకి వాళ్ళకి అవగాహన కల్పించి ఈ స్వయం సిద్ధాలో కూడా మనకి ఎక్కువ లోన్స్ అయ్యేలాగా చూడాలని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎస్హెచ్జీస్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇప్పుడు గవర్నమెంట్ స్టేబుల్ అవడం వల్ల ఇంప్రూవ్డ్ అమౌంట్ కూడా పెంచారు. 20 lakhs వరకు చేస్తున్నారు. మా బ్యాంక్ 20 lakhs వరకు ఇస్తుంది. అండ్ నౌ ద సబ్సిడీ ఈజ్ గోయింగ్ ఫర్ 10 lakhs వరకు కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల అది మీకు బెనిఫిట్ వస్తుంది. రెండో థింగ్, ఇండివిజువల్గా మీరు బిజినెస్ చేసుకుంటారంటే స్వయం సిద్ధాలో కూడా క్వాలిఫై అవుతారు. స్వయం సిద్ధ మా ఒక్క బ్యాంకే ఫస్ట్ ఎర్లియర్ ఏంటి ఉండేది, ఒక గ్రూప్లో ఒకళ్ళే అంటే ఎవరికి ఇస్తారు. బట్ ఇప్పుడు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ప్రతి మెంబర్కి కూడా మేము ఇవ్వడానికి రెడీ. స్వయం సిద్ధాలు ఇండివిజువల్గా మీరు బిజినెస్ చేసుకున్నారు. సో మీకు గ్రూపుగా ఎస్హెచ్జి హెల్ప్, స్వయం సిద్ధాగా మీకు ఈ హెల్ప్, అది కాకుండా మీకు దాంట్లో ఇన్సూరెన్స్ కవర్లు, సబ్సిడీలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. పట్టణంలోని ప్లాస్టిక్ వాడకం నియంత్రించేందుకు పురపాలక సంఘ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేజీ వేస్ట్ ప్లాస్టిక్ ను అందించి బదులుగా 1 కేజీ నిత్యావసర సరుకులు తీసుకువెళ్లవచ్చునని ఆఫర్ను ప్రకటించారు. ఒకసారి వాడి విసిరేసిన ప్లాస్టిక్ ని మరలా తిరిగి ఉపయోగించకూడదు అన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా 15వ తేదీ శనివారం పట్టణ శివాజీ చౌక్ మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో 1 కేజీ వేస్ట్ ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి 1 కేజీ నిత్యావసర సరుకులను అందించనున్నట్లు కమిషనర్ శశన్న తెలిపారు. అదేవిధంగా విద్యాసంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రైవేటు సంస్థలు కానీ 100 కేజీల వేస్ట్ ప్లాస్టిక్ను అందించినట్లయితే 5,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందించనున్నట్లు ఆయన చెప్పారు. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలకు ప్రజలు వారి వంతు సామాజిక బాధ్యత వహించాలని కమిషనర్ శశన్న విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్రూప్ ఏదైతే ఒక్కసారి వాడి విసిరేసేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని వాడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే మేము ఒక యాక్టివిటీ చేయబోతున్నాం. సో మున్సిపాలిటీ ప్రాంతంలో శివాజీ సర్కిల్లో 2 సెంటర్స్లో ఆ రోజు 2 కార్యక్రమాలు చేయాలనుకుంటాం. అదేంటంటే ఎవరైనా కానీ వేస్ట్ సింగిల్ ప్లాస్టిక్ ఈయన ఉంటే కనుక 1 కేజీ తెచ్చి ఇక్కడ ఈయన మాకు ఈయన అందిస్తే కనుక అలాంటి వారందరికీ 1 కేజీకి 1 కేజీ షేమియా కానీ, షుగర్ కానీ, మిల్క్ కానీ, అలాగే వెజిటబుల్స్ కానీ ఇచ్చేటువంటి ఒక స్కీమ్ పెట్టాము. సో ప్రజలందరూ కూడా గమనించి మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ అని ఎక్కడైనా కానీ మీరు కేజీ వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రూపంలో అది ఏ రూపంలో ఉన్నా కూడా అందిస్తే కనుక మీకు 1 కేజీకి 1 కేజీ ఉల్లిగడ్డలు కానీ, టమోటాలు కానీ, షుగర్ కానీ, షేమియా కానీ, ఎగ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇస్తాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మాకు ఆ రోజు అందించేటువంటి
ఆ ఏర్పాటు అయితే కనుక మనకు రాబోయేటువంటి లాభం ఏంటంటే మన ప్రాంతంలో ప్లాస్టిక్ అనేది స్లోగా రెడ్యూస్ అవుతుంది. శనివారం నాడు రేపు వచ్చేటువంటి శనివారం నాడు 8 o'clock ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ నందు అండ్ శివాజీ సర్కిల్లో 2 సెంటర్స్లో ఈ యొక్క ఏర్పాటు చేయబోతున్నాం. స్థానిక 2వ వార్డు హయ్యర్పేట గ్రామంలోని కాకి జేసుదాసు మెమోరియల్ ఎలిమెంటరీ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఐతానగర్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయొద్దంటూ స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంచెల శ్రీనివాసరావు మంగళవారం మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ సమక్షంలో తల్లిదండ్రులు స్థానికులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల శాతం తక్కువగా ఉండటంతో 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఎంఈఓ వివరించారు. అందుకు నిరాకరించిన స్థానికులు పాఠశాల వద్ద పెద్ద ఎత్తున గుమికూడారు. పేరెంట్స్ కమిటీ స్థానిక పెద్దల చొరవతో అదే పాఠశాలలోనే తరగతులను కొనసాగించేలా ఎంఈఓ తీర్మానం చేశారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం నిర్దేశిత విద్యార్థులతో మాత్రమే ఎలిమెంటరీ పాఠశాలలో మోడల్ స్కూల్స్గా పరిణితి చెందే అవకాశం ఉంటుందని ఎంఈఓ తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లంలో బోధనలు జరుగుతాయని అన్నారు. మరింతమంది విద్యార్థులను చేర్పించడం ద్వారా మోడల్ స్కూల్స్తో పాటు పాఠశాల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నేషనల్ సెక్రటరీ అందే శ్యామ్ మాట్లాడుతూ 3 నుండి 5 చదువుతున్న ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలకు తరలించడాన్ని ఖండించారు. 1962-63 నుండి విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలోని విద్యార్థులను తరలించడానికి వీలు లేదన్నారు. స్థానికుల సూచనల మేరకు ఎంఈఓ లక్ష్మీనారాయణ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో మాట్లాడి సానుకూలంగా స్పందించారన్నారు. ఇదే పాఠశాలలో తరగతులను కొనసాగిస్తామని హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. తరగతులు కొనసాగించడానికి సహకరించిన ఎంఈఓ లక్ష్మీనారాయణకు అంబటి విజయరాజు, కాకి దేవసహాయం, అందే ధర్మజ్ఞాని, పిల్లి తిరుపతయ్య, పిల్లి నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. కేజేడి పాఠశాలకి రావడం జరిగింది. ఈ పాఠశాల మరి పేరెంట్స్ చాలామంది వచ్చారు ఇక్కడికి, తల్లిదండ్రులు. మరి వాళ్ళ పిల్లలకి మెరుగైన విద్యాబోధన చేయించడం కోసం మరి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ఉంచే విధంగా మరి వీళ్ళందరినీ కూడా కోరింది ఏంటంటే పిల్లల్ని పెంచమని చెప్పేసి చెప్పడం జరిగింది. పక్కన ఎన్జిఓ నడిపేటువంటి హాస్టల్ కూడా ఉంది ఇక్కడ. మరి హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడి పిల్లలు ఎక్కువగా చేరే విధంగా మరి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పాఠశాలలో మోడల్ పాఠశాల కూడా కొద్దిగా దూరంగా ఉంది, ఇది పక్కన చెరువు కూడా ఉంది. కాబట్టి మరి ఈ పాఠశాలని మరి పిల్లల్ని పెంచి మరి మోడల్ స్కూల్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. పిల్లలు తగ్గకుండా పిల్లలు పెంచే విధంగా మరి ప్రయత్నించమని చెప్పి చెప్పడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు దానికి. ఈ పాఠశాలని ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చేసి మరి పిల్లలందరూ కూడా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. కార్యక్రమంలో సిహెచ్ నాగార్జున, వంపగళ్ళ సురేష్, గడ్డం బాబీ, మధిర, సాత్విక, దోనే సుధీర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హైరిపేట ఎలిమెంటరీ స్కూళ్లకు ఇక్కడ స్కూల్ని కొన్ని మార్పులు చేయాలనే ఉద్దేశంతో ఎంఈఓ గారు వచ్చారు. అయితే ఆ మార్పులు ఏంటంటే ఆయన చెప్పటం ఈ స్కూల్ని కొన్ని క్లాసులు అంటే 5 వరకు ఉంది ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు. 5 వరకు ఉన్నటువంటి స్కూల్ని 1, 2, 3 ఇక్కడ ఉంచేసి 5, 4, 3, 4, 5 వేరే చోట పంపాలనే ఆలోచనతో ఉన్నట్లు మాకు తెలిసింది. ఆ విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి హైరిపేటలో ఉండే తల్లిదండ్రులని కనుక్కోవడానికి రావటం జరిగింది. అందరూ కూడా దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలన్నా బస్సులు అనేక ట్రాఫిక్ ఉంటుంది, దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి స్కూల్ని ఇక్కడే ఉంచాలని మేము కోరటం జరిగింది. దీనికి కాను హైరిపేటలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఆ సమయంలో ఎంఈఓ గారు స్కూల్ని ఇక్కడే ఉంచడానికి ఒప్పుకోవటం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు. 15వ తేదీ శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కమిషనర్ శేషన్న అధ్యక్షతన పురపాలక సంఘ కార్యాలయంలో సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు, ఏసీపీ శివనారాయణ, ఆర్ఓ రాంప్రసాద్, ఉమాశంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటరీ సెక్రటరీలు, మెప్మా సిబ్బంది, నగర దీపికలు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిరోధించేటటువంటి కార్యక్రమం కోసం కేటాయించారు. ఆ ప్లాస్టిక్ ఏంటంటే ఒక్కసారి వాడి
బయట విసిరేసేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్నే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేసి అంటారు. ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎలా ఉంటుందంటే దాని యొక్క థిక్నెస్ 120 మైక్రాన్లు ఉంటుంది. ఎంతమ్మా? ఈ 120 మైక్రాన్ల లోపల ఉన్నటువంటి అది ఏ రూపంలో ప్లాస్టిక్ ఉన్నా కూడా అది నిషేధించబడింది. దాన్ని వాడకూడదు. డిసెంబర్ 22తోనే అది నిషేధించబడింది కాబట్టి ఆ రోజు నుంచి వాడకూడదు. కానీ మనం అందరం కూడా తెలుసో తెలియకో లేకపోతే కన్నుగలప్పో దొంగతనంగానో అందరం దాన్ని వాడుతూనే ఉన్నాం. ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. మీరందరూ కూడా ఇదందరూ కూడా సర్వసామాన్యం. మీరు ఏ షాప్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా, ఏ కర్రీ పాయింట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు తెచ్చుకునేటువంటి అవి ఏవైతే ఉన్నాయో సరుకులు కావచ్చు, కర్రీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దీనిలో పట్టుకొచ్చుకుంటున్నారు. మళ్ళీ వాడతారు ఆ కవర్ను. వాడతారా వాడరా? వాడము కదా, వాడుతూ ఉన్నాము లేదు కదా. అవి వాడకూడదు. స్వామికార్యం ఏంటి? మున్సిపాలిటీకి వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది అందించాలి. అది స్వామికార్యం. ఎందుకంటే మీరందరూ మున్సిపాలిటీ అనేటువంటి కుటుంబంలో భాగస్వాములు కాబట్టి ఫుల్ డే స్వామికార్యం చేస్తే మాకేంటి లాభం? స్వకార్యం. అందువల్ల దాంట్లో కూడా మీకు కొంత మేము వెసులుబాటు ఇద్దాము అనేసి వరకు ఒకటి అనుకుంటున్నాం. ఆ వెసులుబాటు ఏంటంటే మీరు ఎన్ని కేజీలు వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తీసుకొచ్చి మాకు ఇస్తే అన్ని కేజీలు మేము వస్తువులు ఇస్తాం. మేము కేజీ ప్లాస్టిక్ వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కేజీ ఇవ్వండి. కేజీ చక్కెర కానీ, కేజీ సేమియా కానీ, అలాగే కేజీ టమోటా కానీ, కేజీ ఉల్లిపాయలు కానీ, అరకిలో హాఫ్ లీటరు మిల్క్ పాకెట్ కానీ, 6 డజన్ల గుడ్లు కానీ మున్సిపాలిటీ ఆఫీస్ ప్రిమిసెస్లో ఒకటి, అలాగే శివాజీ సర్కిల్లో ఒకటి 2 సెంటర్స్ పెడుతున్నాం. టౌన్లో ఉన్నటువంటి వేస్ట్ ప్లాస్టిక్ అంతా కూడా కలెక్ట్ అయిపోతుంది. వేస్ట్ ప్లాస్టిక్ అంతా కూడా కలెక్ట్ అయిపోతే ఇంకా మన కాలువలు శుభ్రంగా ఉంటాయి, మన రోడ్లు శుభ్రంగా ఉంటాయి, మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. అప్పటి నుంచి కొత్త ప్లాస్టిక్ రాకుండా చర్యలు ఖచ్చితంగా మనం తీసుకుంటున్నాము. తెనాలి పురపాలక సంఘ కార్యాలయ ఇండిపెండెంట్ ఆఫీసర్గా గుంటూరు అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ బాధ్యతలు చేపట్టారు. శిక్షణలో భాగంగా ఈ బాధ్యతలను స్వీకరించడం జరిగిందని పురపాలక సంఘ కార్యాలయంలో జరిగే అన్ని విషయాలపై అవగాహన కల్పించుకుని ప్రజలకు సత్వర సేవలను అందించేందుకు కృషి చేస్తానని స్వప్నిల్ పవర్ తెలిపారు. నేను ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్లో ఉన్నారు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఐఎమ్ హ్యావింగ్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ మున్సిపల్ ఆఫీసర్ తెనాలి till 22nd of March. In this time period I'm hoping to learn about the municipal administration as well as to contribute to betterment of Tenali. I'll focus on key areas such as sanitation and and improving the life of citizen through whatever means I can. Furthermore, I am getting to know about the whatever activities which are going on in municipal office and will try to complete them in timely manner. మన తెనాలి మున్సిపాలిటీకి నూతనంగా సెలెక్ట్ కాబడినటువంటి ఐఏఎస్ సార్ స్వప్నిల్ సార్ ఐఏఎస్ గారు మన తెనాలి మున్సిపాలిటీకి ట్రైనింగ్ కలెక్టర్గా వచ్చారు. ఈరోజు ఛార్జ్ చేసుకున్నారు. మీరు ఈ నెల 22 వరకు ఇక్కడే ఉంటుంటారు. ఈ మున్సిపాలిటీలో జరిగేటువంటి అన్ని విషయాలపైన అవగాహన కోసం ఇక్కడ ఉంటారు. అన్ని వింగ్స్ని కూడా వారు విజిట్ చేస్తారు. శానిటేషను, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, మెప్ప, అకౌంట్స్, అలాగే ఆఫీసులో ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ అన్నిటిపైన ఒక అవగాహన కోసం ప్రతిరోజు సార్ వస్తారు, గమనిస్తుంటారు. సో ఇది ఒక సార్కు చక్కటి అవకాశం కాబట్టి యూఎల్బీఎస్లో జరిగేటువంటి విషయాలపైన చక్కటి ట్రైనింగ్ కోసం ఇక్కడికి వచ్చారు. తెనాలిలో జరుగుతున్న అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం
పూర్ణాహుతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. షరాబజార్లో వేంచేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కేంద్రంగా తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న వేడుకలలో భాగంగా 3వ రోజు మంగళవారం ఉదయం శ్రీ రుక్మిణి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు మార్చిరాజు వేణుగోపాల్, కిరణ్ కుమార్లచే భక్తి ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఉచిత సామూహిక సింధూర అర్చన కార్యక్రమం, ప్రవచన నిధి వధిపతి పద్మాకర్చే ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇక్కడ తాలూకా గ్రౌండ్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మన తెనాలి ప్రజలందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నామండి. ఈ విశేషమైన కార్యక్రమాల్లో అంటే ఉదయం జరిగే కళ్యాణాలు, సాయంకాలం జరిగే సామూహిక పూజలు, పెద్దల చేత ప్రవచనాలు, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి తెనాలి ఆడపడుచులే కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలే కానీ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి కళ్యాణ కార్యక్రమం తిలకించి పెద్దలు చెప్పే ప్రవచనాన్ని విని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఈరోజు సాయంకాలం అందరి చేత సామూహికంగా సింధూరార్చన ఉంటుందండి. ఈ కార్యక్రమంలో ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు. కాబట్టి మన ప్రజలందరూ వచ్చి తిలకించి స్వామివారి కృపను పొందాలని కోరుకుంటున్నాము. తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనామృతం సంకీర్తన సేవా సమితి శ్రీ విఘ్నేశ్వర శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవాల్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, గోపూజ కార్యక్రమాలు, అలాగే శ్రీరామనామ మూలమంత్ర హోమం, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామికి విశేష పంచామృత సభ నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. సాయంత్రం అలాగే విశేషంగా భక్తుల చేత సామూహిక సింధూరార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైఖాన సాగముక్తంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క నేతృత్వంలో అనేక మంది వైఖాన సాగమ పండితులు ప్రత్యక్షంగా పాల్గొని ఈ యొక్క వైదిక క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలని కూడా భగవద్ రామానుదాసుడు యొక్క సహకారంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ గారు, ఈవో అవధి శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్ గారి ప్రోత్సాహంతో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సర్వేలకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. పట్టణంలో జరుగుతున్న P4 మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలకు పురపాలక ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలతో మీ ముందుకు రాబోతుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లలో కానీ పంచాయతీలలో కానీ ఆ యొక్క పథకాల వాటికి అవసరమైన డేటా గురించి మున్సిపాలిటీలలో సర్వే జరుగుతోంది. అందులో ప్రధానమైనది P4 అనేటువంటి ఒక సర్వే, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, పీపుల్ పార్టిసిపేషన్ అనేటువంటి ఒక సర్వే జరుగుతుంది. 10% హైయెస్ట్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు, 70% లో ఇన్కమ్ గ్రూపులు ఉన్నటువంటి వాళ్ళకు ఏ విధంగా సహాయం అందించాలి, ఏ విధంగా వాళ్ళను ఆదుకోవాలనేటువంటి ఒక స్కీమ్ ఇది. దీనికి సంబంధించి టౌన్లో ఒక సర్వే జరుగుతుంది. సో మా యొక్క సచివాలయాల నుంచి సెక్రటరీస్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని అందించి సర్వేకు సహకరించవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని గమనించనేసి మరి కోరుతున్నాం. ఇది ఒక సర్వే. అదేవిధంగా చిల్డ్రన్ వితౌట్ ఆధార్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ యొక్క సమాచారం కూడా సేకరిస్తున్నారు. కాబట్టి ఎవరైనా కానీ
చిన్నపిల్లలు ఆధారు లేకుండా ఆధార్ కార్డ్స్ లేకుండా వారి యొక్క సమాచారాన్ని కూడా సెక్రటరీస్ వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా కానీ ఇంట్లోనే ఉండి ఏదన్నా వర్క్ చేయాలి అనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఒక సర్వే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీరు ఎవరైనా కానీ ఇంట్లోనే ఉండి ఏదైనా వర్క్ చేయాలనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి సర్వే జరుగుతుంది. కాబట్టి ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న డిగ్రీ కళాశాలలో 10వ తేదీ సోమవారం సాధారణ మెగా క్యాంపస్ డ్రైవ్ ఫేజ్ 3 నిర్వహించడం జరిగింది. దీనిలో ఇన్ఫోసిస్, విప్రో, ఎల్ఎన్టీ, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో వంటి ప్రముఖ కంపెనీల ద్వారా 84 మంది మా విద్యార్థులు ఎంపిక కావడం మరియు దీనితో కలిపి మొత్తం 3 ఫేజ్లలో 95% విద్యార్థులు వివిధ కంపెనీలకు గరిష్టంగా 6 లక్షల నుండి కనిష్టంగా 3 లక్షల వరకు వేతనంతో ఉద్యోగాలు పొందారు. మొదటి మరియు రెండవ ఫేజ్లలో టీసీఎస్, టెక్ మహీంద్రా, కాన్సెంట్రిక్, హెటీరో, 24/7, సౌదర్న్ ల్యాండ్, కోజెంట్ వంటి కంపెనీల ద్వారా జరిగిన సెలక్షన్లో సుమారు 145 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపల్ ఎం లాజర్బాబు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈ ఫేజులో మొత్తం విద్యార్థుల్లో 84 మంది విద్యార్థులు ఈ జాబ్కి ఎంపిక కావటం జరిగింది. దీనితో కలిపి మొత్తం 3 ఫేజెస్లో ఈ అకాడమిక్ ఇయర్లో మరి జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఈ 3 ఫేజెస్లో మొత్తం కలిపి టోటల్గా 145 మంది 145 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. ఈ ఫేజ్ 3లో జరిగినటువంటి 84 మంది విద్యార్థులు అందరూ కలిసి 24-25 అకాడమిక్ ఇయర్లో మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా మొత్తము పర్సంటేజ్లో 95% ఉద్యోగ ఉపాధి పొందారని తెలియజేస్తానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎవరైతే వివిధ కంపెనీల్లో సెలెక్ట్ అయ్యారో వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాక నాగార్జున యూనివర్సిటీలో విడుదల చేసినటువంటి ఫలితాల్లో ఈ విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ 94.6 పాస్ పర్సంటేజ్తో, సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమ్లో మరి 94%తో, ఫైనల్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమ్లో రికార్డు స్థాయిలో 99%తో మా విద్యార్థులు పాస్ అయ్యారని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎంఎన్సి కంపెనీస్ ఇన్ఫోసిస్ వారు కానీ, విప్రో వారు కానీ, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో ఇలాంటి ప్రముఖమైనటువంటి కంపెనీల వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దానిలో ఓవరాల్గా 84 మెంబర్స్ని వారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి మా కళాశాలలో ఇది 3వ ఫేజ్ ద్వారా కండక్ట్ చేయబడినటువంటి జాబ్ మేళా. మొత్తం 3 ఫేజెస్లో కూడా మాకున్నటువంటి ఫైనల్ ఇయర్ స్ట్రెంత్లో జాబ్ క్యాచ్ చేసిన వారు సుమారుగా 95%. కాబట్టి అకాడమిక్ ప్రోగ్రాంలో కూడా మరి గమనించినట్లయితే సిఓ గారు చెప్పిన విధంగా యూనివర్సిటీలోనే కాక మరి వివిధ ఉన్నటువంటి తెనాల్లోని అన్ని కాలేజీలో కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తూ ముందుకెళ్తున్నాం. సో ఈ విధంగా ఒక ప్రతి తల్లిదండ్రులు కూడా కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణతో కూడినటువంటి విధితో పాటు మరి చివరి సంవత్సరంలో అయిపోయిన తర్వాత మంచి ప్లేస్మెంట్ ద్వారా బయటికి పంపించడానికి 100% ప్లేస్మెంట్ ద్వారా బయటికి పంపించడానికి మా మేనేజ్మెంట్ అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ద్వారా సో ట్రైనర్స్ని పెట్టేసి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా ఇవ్వడమే కాకుండా మరి కొన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్ పెడుతూ ఈ రోజున మరి 95% ప్లేస్మెంట్స్ని సాధించామని చెప్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ హయ్యర్పేటలోని ఎలిమెంటరీ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయవద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన స్థానికులు. పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న.
న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.